ఈ చాప్టర్‌లో ఏంటంటే ప్రీవియస్ మనం పైవట్ టేబుల్ యూజ్ చేసి అనలైజ్ అనేది చేస్తాం. సో, ఆ అనలైజ్ వచ్చిందాన్ని డాష్‌బోర్డ్‌కి ఎలా చేయాలి ఏంటనేది చూస్తూ, సో, ఫస్ట్ టాపిక్ వచ్చేవాడికి క్రియేట్ పైవట్ టేబుల్. అసలు ఒకవేళ ఒక పైవట్ టేబుల్ క్రియేట్ చేయాలని అంటే ఎలా చేస్తాం మనం? ఫస్ట్ డేటాలో ఎక్కడో ఒక చోటన కర్సర్ అనేది పెట్టుకుంటాం. ఇన్సర్ట్ పైవట్ టేబుల్ అని చెప్పేసని చెప్తాం. రేంజ్ అనేది తీసుకునేది నాకు కావాల్సిన లొకేషన్ అనేది చెప్తాను కాబట్టి ఎగ్జిస్టింగ్ వర్కింగ్ షీట్ అని చెప్పేసని, ఆ తర్వాత ఓకే అని చెప్పేసని అంటాను. ఇప్పుడు వచ్చేవాడికి నాకు పైవట్ టేబుల్ అనేది క్రియేట్ అయింది. తర్వాత వన్ డైమెన్షన్ అనాలిసిస్. ఈ వన్ డైమెన్షన్ అనాలిసిస్‌లో ఏమంటున్నారు ఇక్కడ? ఫైండ్ ఔట్ యావరేజ్ క్రెడిట్ లిమిట్ జెండర్ వైస్ అని చెప్పేసి తీసుకున్నాను. ఒకవేళ నేను జెండర్ అనేది కావాలి నాకు. సో, జెండర్ అనేది ట్రాక్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత నాకు ఇంకోటి కావాల్సింది ఏంటిది? క్రెడిట్ లిమిట్. ఈ క్రెడిట్ లిమిట్ అనేది ఎలా కావాలి? సమ్మేషన్ కాదు నాకు కావాల్సింది. రైట్ క్లిక్ చేసి సమ్మరైజ్ వాల్యూ బై యావరేజ్ అని చెప్పేసి తీసుకుంటాం. ఈ వచ్చిన డేటాని నేను ఒక చార్ట్‌లో పెట్టాలనుకున్నాను. ఏం చేస్తాను? డేటాను అనేది సెలక్షన్ చేసుకొని పైవట్ చార్ట్‌లో ఏదైతే మనం కావాలనుకున్నామో ఆ చార్ట్ అనేది సెలక్షన్ చేసుకొని ఆ తర్వాత ఓకే అని చెప్పేసి అని ఉంటాం. ఇక్కడ వచ్చేపాటికి నాకు ఒక చార్ట్ అనేది క్రియేట్ అయింది. ఇందులో నాకు ఫర్దర్‌గా ఏమైనా మోడిఫికేషన్ అనేది చేయాలనుకో ఏంటిది ఇక్కడ యావరేజ్ క్రెడిట్ లిమిట్ అని చెప్పేసి ఉంది. ఒకవేళ ఇది వద్దనుకున్నాను అనుకో ఫిల్ బటన్స్ అనేది రిమూవ్ చేస్తాను. ఇక్కడ వచ్చేపాటికి యాక్సెస్ నేమ్స్ అనేది కూడా రైట్ క్లిక్ చేసి డిలీట్ అంటాను. లేదంటే సెలెక్ట్ చేసి కీబోర్డ్‌లో డిలీట్ అన్నా కూడా సరిపోతుంది. లెజెండ్ కూడా నేను డిలీట్ అనే చేస్తాను. ఇక్కడ నాకు టోటల్ కాదు ఏంటిది కావాల్సింది యావరేజ్ ఆఫ్ క్రెడిట్ లిమిట్ అని చెప్పేసని. ఇక్కడ ఏంటిది నేను ఏం చేస్తానంటే ఇదన్నీ సెలక్షన్ చేసుకొని ఫార్ములా బార్‌లోకెళ్ళి ఈక్వల్ టు అని చెప్పేసని ఏదైతే సెల్ అడ్రెస్ ఉందో అదన్నీ మెన్షన్ చేస్తాను. సో, ఆ నేమ్ అనేది వస్తుంది నాకిక్కడ. ఓకే. బానే ఉంది. తర్వాత ఏంటిది ఇదంతా కూడా ఒక డాష్‌బోర్డ్‌లో కావాలన్నాను కాబట్టి ఒక న్యూ షీట్ అని క్రియేట్ చేసుకొని ఈ ఇదనేది ఏదైతే మనం పైవట్ టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నామో ఆ పైవట్ టేబుల్‌కి ఒక నేమింగ్ అనేది ఇస్తాను. సో, పైవట్ టేబుల్ అనలైజ్‌లో పైవట్ టేబుల్‌లో ఈ పైవట్ టేబుల్ 1 బదులు ఏమని చెప్తాం మనం? క్రెడిట్ లిమిట్ జెండర్ వైస్ అని చెప్పేసి చెప్తాం. సో, క్రెడిట్ లిమిట్ జెండర్ వైస్ అని చెప్పేసని ఆ తర్వాత ఎంటర్ అనేది చేస్తాం. ఓకే. ఇక్కడ వచ్చేపాటికి వచ్చింది ఇదనేది. ఏం చేస్తాం మనం? కంట్రోల్ ఎక్స్ అని చెప్పేసని ఆ తర్వాత ఒక షీట్‌లో కాపీ పేస్ట్ అనేది చేస్తాం. కొంచెం మోడిఫికేషన్ అనేది చేసుకుంటాం. ఎలా కావాలి ఏంటని చెప్పేసి తీసుకుంటూ ఆ తర్వాత డేటా లేబుల్స్ కావాలంటే ఈ సెలెక్షన్ చేసుకొని డేటా లేబుల్స్ అనేది ఓకే చెప్తాం. తర్వాత కొంచెం ఇదనేది తగ్గిద్ది. ఓకే. తర్వాత ఫస్ట్ క్వెషన్ అయిపోయింది. ఒకవేళ సెకండ్ క్వెషన్ అనేది కావాలంటే కంట్రోల్ సి కంట్రోల్ వి అని చెప్పేసని. సెకండ్ క్వెషన్ ఏంటి? ఫైండ్ ఔట్ యావరేజ్ క్రెడిట్ లిమిట్ కార్డ్ కేటగరీ వైస్ అని చెప్పేసని. ఈసారి నాకు కావాల్సింది జెండర్ కాదు. ఈసారి వచ్చేపాటికి కార్డ్ కేటగరీ అని చెప్పేసని తీసుకుంటాను. ఆ తర్వాత విచ్ కార్డ్ కేటగరీ హాస్ ద హైయెస్ట్ క్రెడిట్ ఓన్ అండ్ యావరేజ్ అని చెప్పేసని. ఇక్కడ వచ్చేపాటికి మనకి యావరేజ్ అనేది వచ్చింది. ఆ తర్వాత హైయెస్ట్ అనేది ఎవరికుంది ఇక్కడ? రైట్ క్లిక్ చేసి సార్ట్ అంటే లార్జెస్ట్, స్మాలెస్ట్ అంటే తెలిసిద్ది మనకి. ఎవరికి ఉంది ఏంటని చెప్పేసి. ఇది నాకు చార్ట్‌లో కావాలనుకో ఏం చేస్తాను? సెలక్షన్ చేసుకొని మీరు పైవట్ టేబుల్ అనలైజ్‌లో కన్నా ఎళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ ఇన్సర్ట్ అని చెప్పేసి ఉంది కదా! ఈ ఇన్సర్ట్‌లో ఏదైనా తీసుకున్నా కూడా పర్లేదు. ఒకవేళ బార్ కావాలనుకుంటున్నారా? లేకపోతే ఏంటని చెప్పేసని, నేను బార్ కావాలన్నాను కాబట్టి బార్ అని చెప్పేసని, ఈ ఫీల్డ్స్ అనేది వద్దు కాబట్టి రైట్ క్లిక్ చేసి హైడ్ ఆల్ ఫీల్డ్స్ అని చెప్పేసని అంటాను. లెజెండ్ అనేది వద్దు కాబట్టి క్లిక్ చేసి డిలీట్ అంటాను. ఇదన్నీ సెలక్షన్ చేసుకొని రైట్ క్లిక్ చేసి డిలీట్ అన్నా సరిపోద్ది. కానీ నాకు అసెండింగ్ టు డిసెండింగ్ అనేది ఉంది ఇక్కడ. నేమ్స్ అనేది. ఏం చేస్తాను? ఇవన్నీ సెలక్షన్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ యాక్సెస్ అని చెప్పేసని ఈ యాక్సెస్‌లో నాకు కేటగరీ ఇన్ రివర్స్ ఆర్డర్ అని చెప్పేసని మెన్షన్ చేస్తాను. ఆ తర్వాత ఓకే అని చెప్పేసని అంటాను. ఇప్పుడు వచ్చేపాటికి నాకు ఈ చార్ట్ అనేది ఉంది. ఒకవేళ ఆ లేబుల్స్ అనేది కావాలనుకుంటే ఇదన్నీ సెలక్షన్ చేసుకొని డేటా లేబుల్స్ అనేది క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ నాకొచ్చేపాటికి చార్ట్ టైటిల్ ఏంటిది? యావరేజ్ ఆఫ్ క్రెడిట్ లిమిట్ యాస్ వెల్ యాస్ ఇది కేటగరీ వైస్, కార్డ్ కేటగరీ వైస్. సో, ఇక్కడ నేను సెలక్షన్ చేసుకొని ఫార్ములా బార్‌లోకెళ్ళి నాకేంటిది ఇదొచ్చేపాటికి క్రెడిట్ లిమిట్ కార్డ్ కేటగరీ వైస్. సో, క్రెడిట్ అండర్ స్కోర్ లిమిట్ అని చెప్పి కార్డ్ కేటగరీ, కార్డ్ కేటగరీ అని చెప్పేసి ఆ తర్వాత ఎంటర్ అనేది చేస్తాను. నాకొచ్చింది. ఆ తర్వాత ఒకవేళ ఇవన్నీ మార్చాలనుకుంటే రైట్ క్లిక్ అనేది చేస్తాం. ఆ తర్వాత ఫార్మాట్ డేటా సీరీస్ అని చెప్పేసని ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ ఫిల్ అనేది తీసుకుంటాం. ఒకవేళ వేరే కలర్స్ అని చెప్పేసి అన్నామనుకో మనకనేది ప్రతి కలర్ అనేది వేరు వేరుగా వచ్చిద్ది. ఓకే. బానే ఉంది. దీన్నొచ్చేపాటికి ఏం చేస్తాం మనం సెలక్షన్ అనేది చేసుకొని ఒకవేళ కొంచెం విడ్త్ అనేది పెంచాలంటే రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ సీరీస్ అని చెప్పేసని ఇదనేది మనం తగ్గిస్తే ఇక్కడనేది పెరిగిద్ది. సో, ఏది ఎట్లా అని చెప్పేసని తీసుకుంటాం. కొంచెం గ్యాప్ అనేది ఇస్తాం. ఓకే అని చెప్పేసని. సో, ఈ చార్ట్ అనేది క్లిక్ చేసి కంట్రోల్ ఎక్స్ ఆ తర్వాత ఇక్కడికొచ్చేపాటికి కంట్రోల్ వి అని చెప్పేసని ప్రెస్ చేస్తాం. ఆ తర్వాత ఏదైతే ఎట్లయితే మనకు కావాలనుకున్నా ఆ మోడిఫికేషన్ అనేది చేసుకుంటాం. తర్వాత థర్డ్ క్వెషన్. థర్డ్ క్వెషన్ ఏం అడుగుతున్నారు ఇక్కడ? తర్వాత ఫైండ్ ఔట్ ద యావరేజ్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ మ్యారిటల్ స్టేటస్ అని చెప్పేసి అడుగుతున్నాను. సో, మ్యారిటల్ స్టేటస్ బేస్ చేసుకొని మనకి యావరేజ్ ట్రాన్సాక్షన్ అనేది కావాలన్నారు కాబట్టి ఇక్కడొచ్చేపాటికి క్రెడిట్ లిమిట్ అనేది కాదు, కార్డ్ కేటగరీ కాదు. నాకొచ్చేపాటికి ఏం కావాలి ఈసారి? మ్యారిటల్ స్టేటస్ అనేది బేస్ చేసుకొని మ్యారిటల్ అనేది తీసుకుంటాం. ఆ తర్వాత టోటల్ ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది ఉండిద్ది మనకి. సో, అదనేది తీసుకుంటాం. ఇదొచ్చేపాటికి
క్రెడిట్ లిమిట్, ఆ తర్వాత టోటల్ ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది తీసుకుంటాం. కానీ సమ్ కాదు నాకు కావాల్సింది ఏంటి? నాకు కావాల్సింది యావరేజ్ అనేది కావాలి కాబట్టి షో వాల్యూ యాజ్ అని చెప్పేసి యావరేజ్ అనేది తీసుకుంటాం. ఒకవేళ నాకు పర్సెంటేజ్లో కావాలనుకో అప్పుడు ఏం చేస్తాను? ఏదైనా సెలెక్షన్ చేసుకుని రైట్ క్లిక్ చేసి షో వాల్యూ యాజ్ అని చెప్పేసి పర్సెంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్ అని చెప్పేసి తీసుకుంటాను. లేదంటే యావరేజ్ కావాలంటే బ్యాక్ టు నార్మల్ అని చెప్పేసి యావరేజ్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే, బాగానే ఉంది. ఇది వచ్చేపాటికి నాకు చార్ట్లో కావాలనుకుంటే రైట్ సెలెక్షన్ చేసి ఇన్సర్ట్ అని చెప్పేసి పై చార్ట్లో ఏదైతే మనం కావాలనుకున్నాం 2D పైయా 3D పైయా ఏదైతే ఏంటని చెప్పి ఏదైతే కావాలనుకున్నో అదనే సెలెక్షన్ చేసుకుంటాం. ఓకే అని చెప్పేసి మోడిఫికేషన్ ఏదైతే కావాలనుకున్నా ఇక్కడ వచ్చేపాటికి నాకు ఫీల్డ్ సెట్టింగ్స్ వద్దు కాబట్టి హైడ్ ఆల్ ఫీల్డ్ బటన్స్ అని చెప్పేసి ఇది కూడా నాకు అక్కర్లేదని చెప్పేసి డిలీట్ అని చెప్పి చేస్తాం. ఆ తర్వాత డేటా లేబుల్స్ అని చెప్పేసి అడుగుతాం. ఈ డేటా లేబుల్స్ అనేది ఫార్మేట్ చేయాలనుకో ఫార్మేట్ డేటా లేబుల్స్ అని చెప్పేసి ఆ తర్వాత కేటగిరీ నేమ్ అనేది ఉండాలి. వాల్యూ కాదు నాకు వచ్చేవాటికి పర్సెంటేజ్ అని చెప్పేసి కావాలనుకున్నాను అనుకో పర్సెంటేజ్ అని చెప్పేసి నాకు వచ్చింది ఇక్కడ. సో పర్సెంటేజ్ వైజ్గా నాకు వాల్యూస్ అనేది కనబడతాయి. ఓకే అని చెప్పేసి తర్వాత దీనికి సంబంధించి ఏమైనా మోడిఫికేషన్ అనేది చేయాలనుకున్నాం అనుకో ఏమని చెప్పేసి 3D ఫార్మేట్ కానీ లేకపోతే ఏమన్నా అని చెప్పేసి ఇది అనేది మనకు కనబడుతుంది. ఆ తర్వాత ఇదనేది సెలెక్షన్ చేసుకుంటాం. డేటా అనేది సెలెక్షన్ చేసుకుంటాం. ఈ చార్ట్ అనేది ఇక్కడ మనకి ఫార్మేట్లో లేదంటే డిజైన్లో ఏదనేది తీసుకుంటాం. ఇక్కడ ఒకవేళ నాకు కొంచెం 3Dలో కావాలనుకుంటే 3D అనేది తీసుకుంటాను. ఓకే అని చెప్పేసి రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ డేటా సిరీస్ అని చెప్పేసి ఇది వచ్చే వాటికి కొంచెం ఎక్స్ప్లోజన్ అనేది మారుతుంది. ఇప్పుడు వచ్చేపాటికి నాకు కొంచెం 3D లా కనబడుతుంది. ఓకే, కాకపోతే ఇది టైటిల్ అనేది మార్చాలి. సో టైటిల్ అనేది వచ్చేపాటికి ఏంటిది? ఈ చార్ట్ అనేది దేనికి రేట్ చేశాను నేను ఇక్కడ మ్యాటర్ స్టేటస్గా యావరేజ్ ట్రాన్సాక్షన్ అనేది చేశాను కాబట్టి ఇది అనేది క్లిక్ చేసుకొని AVG_ ట్రాన్సాక్షన్ బై అని చెప్పేసి మ్యాటెల్ అని చెప్పేసి తీసుకుంటాను. ఆ తర్వాత ఎంటర్ అని చెప్పేసి చేస్తాను. తర్వాత ఇది నాకు అక్కడ కావాలి కాబట్టి క్లిక్ చేసి Ctrl+X అని షీట్ 1లో ఎక్కడైతే కావాలనుకుంటున్నానో అక్కడ నేను పేస్ట్ అనేది చేస్తాను. ఆ తర్వాత మోడిఫికేషన్ అనేది చేసుకుంటాను ఎలా ఏంటని చెప్పేసి. ఓకే, తర్వాత క్వశ్చన్ ఏంటి? కంపేర్ ద మాక్సిమం ట్రాన్సాక్షన్ అమౌంట్ ఇన్ ఈచ్ ఎడ్యుకేషన్ లెవెల్ అని చెప్పేసి. ఒకవేళ ఎడ్యుకేషన్ లెవెల్ అనేది మనం చూసుకున్నాం అనుకో Ctrl+C అని చెప్పేసి ఆ తర్వాత Ctrl+V అని చెప్పేసి ఏంటిది మనకు కావాల్సింది? మాక్సిమం ట్రాన్సాక్షన్ అమౌంట్ తీసుకుంటాం. కంట్రోల్ ఎడ్యుకేషన్లో ఇక్కడ నాకు వచ్చేవాటికి ఏంటిది యావరేజ్ కాదు. ఆ తర్వాత డిఫరెన్స్ ఫ్రమ్ అని చెప్పేసి తీసుకుంటాం. ఈ డిఫరెన్స్ ఫ్రమ్లో కాలేజా లేకపోతే ఫస్ట్ వాల్యూ ఏదని తీసుకుంటారని చెప్పేసి ఆ తర్వాత ఓకే అని చెప్పేసి తీసుకుంటాం. ఈ వాల్యూస్ అనేది వస్తే చార్ట్ కావాలనుకుంటే చార్ట్ అనేది క్రియేట్ చేసుకుని అలా చేస్తాం. తర్వాత 1 డైమెన్షన్ అనాలిసిస్ 2. ఈ 1 డైమెన్షన్ అనాలిసిస్ 2లో ఏమన్నారు ఇక్కడ? ఫైండ్ అవుట్ పర్సెంటేజ్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ జెండర్ కేటగిరీ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేపాటికి మనకి కేటగిరీ బేస్ చేసుకుని మనం ఆల్రెడీ క్రియేట్ అనేది చేస్తాం. ఏమని చెప్పేసి క్రెడిట్ లిమిట్ వై చేస్తాం. కాకపోతే ఈసారి ఎంతమంది కస్టమర్స్ అనేది ఉన్నవాళ్ళు అనేది కావాలంటున్నారు కాబట్టి ఇది అనేది క్లిక్ చేసుకొని కాపీ చేసి ఏం చేస్తున్నాం మనం పైవట్ టేబుల్ అనేది కాపీ చేసి పేస్ట్ చేసి ఆ తర్వాత ఇక్కడ నాకు వచ్చేపాటికి ఏం కావాలి? జెండర్ కేటగిరీ బేస్ చేసుకొని క్లయింట్ నెంబర్ వచ్చేపాటికి పర్సంటేజ్లో కావాలి కాబట్టి నాకు ఇక్కడ కనిపించింది. ఓకే, ఆ తర్వాత ఏమని చెప్తాను? ఇన్సర్ట్లో ఏదైతే చార్ట్ అనేది కావాలనుకున్నానో అదనేది సెలెక్షన్ చేసుకుంటాను. ఆ తర్వాత ఈ ఫీల్డ్ సెట్టింగ్స్ అనేది రైట్ క్లిక్ చేసి హైడ్ ఆల్ ఫీల్డ్ సెట్టింగ్స్ అంటాను. ఆ తర్వాత ఇది వచ్చేపాటికి డిలీట్ అని చెప్పేసి అని అంటాను. టైటిల్ వచ్చేపాటికి టైటిల్ ఏంటిది మనకి ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ కస్టమర్స్ అని చెప్పేసి. సో పర్సంటేజ్ ఆఫ్ కస్టమర్స్ అనేది ఈ టైటిల్ అనేది సెలెక్షన్ చేసుకుని ఫార్ములా బార్లో పర్సంటేజ్ ఆఫ్ కస్టమర్స్ అని చెప్పేసి ఆ తర్వాత ఎంటర్ అనేది చేస్తాను. కానీ నాకు ఇక్కడ వాల్యూస్ అనేది లేదు. ఏం చేస్తాను ఇక్కడ ఇదన్నీ క్లిక్ చేసుకొని ప్లస్ అనేది డేటా లేబుల్స్ అనేది యాడ్ చేస్తాను. ఆ తర్వాత ఫార్మేట్ డేటా లేబుల్స్ అని చెప్పేసి కేటగిరీ నేమ్ అనేది కావాలని అడుగుతాను. ఈ విధంగా నాకు కనిపించింది. ఒకవేళ అది వాల్యూలో కాదు పర్సంటేజ్లో కావాలనుకుంటే పర్సంటేజ్లో అని చెప్పేసి కనిపించింది. ఓకే, ఒకవేళ ఇది పెద్ద చేయాలనుకుంటే ఫార్మేట్లో లేదంటే మనకి హోమ్లో ఇది అనేది ఉంది కదా ఇది అనేది పెంచుకుంటాం ఎలా కావాలి ఏంటి అని చెప్పేసి. ఆ తర్వాత ఏం చేస్తాను? ఇది అనేది Ctrl+X షీట్ 1లోకి వెళ్ళి Ctrl+V అని చెప్పేసి చేస్తాను. ఇది వచ్చేపాటికి పర్సంటేజ్ ఆఫ్ కస్టమర్స్ ఇది వచ్చేపాటికి యావరేజ్ ట్రాన్సాక్షన్ బై మ్యాటల్ స్టేటస్ అని చెప్పేసి ఇది ఉంది. తర్వాత ఏంటిది? ఫైండ్ అవుట్ ద పర్సంటేజ్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ బ్లూ కార్డ్ కేటగిరీ. ఆల్రెడీ మనం పర్సంటేజ్ ఆఫ్ కస్టమర్స్ అనేది చేసాం ఆల్రెడీ ఇక్కడ మనకు కనబడుతుంది. ఇది వచ్చేపాటికి ఏంటిది? మ్యాటల్ స్టేటస్ బేస్ చేసుకొని ఒకవేళ బ్లూ కార్డ్ కేటగిరీలో కావాలనుకో ఏం చెప్తాం మనం? ఆల్రెడీ మనకి ఇక్కడ అనేది కనబడుతుంది డేటా అనేది ఇది అనేది తీసుకుంటాం. ఆ తర్వాత
ఇన్సర్ట్‌లో ఒకవేళ లైన్ కావాలా లేకపోతే ఏంటని చెప్పేసని మనకనేది కనిపించిద్ది. ఓకే అని చెప్పేసి అనుకుంటాం. ఇదనేది వద్దనుకుంటే రైట్ క్లిక్ చేసి హైడ్ ఆల్ ఫిల్ బటన్స్ అని చెప్పేసని ఇది కూడా డిలీట్ అని చెప్పేసని ఆ తర్వాత ఇది కూడా డిలీట్ అని చెప్పేసని యాక్సెస్ కూడా ఇవి డిలీట్ యాజ్ వెల్ యాజ్ డేటా లేబుల్స్ అనేది కావాలి కాబట్టి డేటా లేబుల్స్ అనేది చెక్ చేసుకుంటాం. ఆ తర్వాత ఒకవేళ స్మూత్ అని కావాలనుకో లైన్ అనేది సెలెక్ట్ చేసి ఫార్మాట్ డేటా సిరీస్ అని చెప్పేసని ఫిల్ హ్యాండ్లో మనం ఏం చెప్తామంటే ఇక్కడ స్మూత్ అండ్ లైన్ అని చెప్పేసి కాల్ చేస్తాం. స్మూత్ అండ్ లైన్ తీసుకుంటానే ఇక్కడ ఏంటి ఈ మార్కర్ అనేది ఉంది కదా, ఈ మార్కర్ అనేది ఏం చేస్తాం, మార్కర్ ఆప్షన్లో నన్ అని ఉండేది బిల్ట్ ఇన్ అని చెప్పేసి తీసుకొని డాట్ అని చెప్పేసి తీసుకుంటాం. యాజ్ వెల్ యాజ్ కలర్ అనేది పెద్దగా చేస్తాం. ఇక్కడ అయిపోయిన తర్వాత ఫిల్ లైన్లో వచ్చేవాటికి సాలిడ్ ఫిల్ అని చెప్పేసి ఏదైతే కలర్ అనేది కావాలనుకున్నామో ఆ కలర్ అనేది మనం మెన్షన్ చేస్తాం. ఓకే, లైన్ చార్ట్ వచ్చేవాటికి క్రియేట్ అయింది. దీని ఏం చెప్తాం మనం ఇక్కడ, ఈ చార్ట్ అనేది ఏంటిది ఇక్కడ ఏదైనా చూసుకునే వాటికి పర్సంటేజ్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ బ్లూ కార్ట్ కేటగిరీ అని చెప్పేసి ఇది వచ్చేవాటికి డైరెక్ట్ పర్సంటేజ్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ కార్ట్ కేటగిరీ కదా. సో ఏదైతే మనం కావాలనుకున్నామో ఆ నేమ్ అనేది కార్ట్ కేటగిరీ పర్సంటేజ్ అని చెప్పేసి కావాలనుకుంటాం. సో కార్ట్ కేటగిరీ అని చెప్పేసి అనేది ఆ తర్వాత స్పేస్ పర్సంటేజ్ ఆఫ్ కస్టమర్స్ అని చెప్పేసి ఎంటర్ అనేది చేస్తాను. ఇది వచ్చేవాటికి కంట్రోల్ ఏ కంట్రోల్ సి అని చెప్పేసి ఇదన్నీ సెలెక్షన్ చేసుకుంటాం. ఆ తర్వాత కంట్రోల్ వి అని చెప్పేసి ఇదన్నీ చేస్తాం. ఓకే, తర్వాత ఇది వచ్చేప్పటికి కంట్రోల్ ఎక్స్. ఆ తర్వాత ఎక్కడైతే మనం కావాలనుకుంటున్నామో అక్కడ అనేది మనం మెన్షన్ చేస్తాం. ఓకే, తర్వాత క్వశ్చన్ ఏంటి, 2 డైమెన్షన్ అనాలిసిస్. ఆ తర్వాత గ్రూప్లో ఎవరెవరు ఉన్నారు ఏంటని చెప్పేసి కావాలనుకో ఏమని చెప్తున్నాం మనం ఇక్కడ ఏదైనా సెలెక్షన్ చేసుకున్నాం. ఇది ఒకవేళ ఏంటిది క్యాలిక్యులేట్ ద యావరేజ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ బై కార్డ్ కేటగిరీ అండ్ జెండర్ అని చెప్పేసి ఉన్నారు. ఇదంతా కూడా మనం చేస్తాం. ఆ తర్వాత హౌ మెనీ కస్టమర్స్ ఆర్ సింగిల్, మ్యారీడ్, డివోర్స్ కేటగిరీ అని చెప్పేసి ఇక్కడనే చూసుకున్నాం అనుకో. సో ఇదేం చెప్తాం ఇక్కడ టేబుల్ అనేది మనం సెలెక్షన్ చేసుకొని కంట్రోల్ సి ఆ తర్వాత కంట్రోల్ వి అని చెప్పేసి వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ అనేది మనం రిమూవ్ చేస్తాం ఏదైతే వద్దనుకుంటున్నాం అని చెప్పేసి. ఆ తర్వాత మ్యారిటల్ స్టేటస్ బేస్ చేసుకొని ఎంతమంది ఉన్నారు ఏంటని చెప్పేసి అనేది ఇక్కడ నాకు కౌంట్ సమ్ కాదు కావాల్సింది, ఏం కావాలి నాకు ఇక్కడ కౌంట్ అనేది కావాలి కాబట్టి కౌంట్ అనేది తీసుకుంటాను. ఇప్పుడు నాకు డేటా అనేది కనిపించింది. సో ఈ కౌంట్లో నేనేం చెప్తాను, ఇది సెలెక్షన్ చేసుకొని ఏదైతే ఉందో అది సెలెక్షన్ చేసుకొని ఆ తర్వాత ఇన్సర్ట్లో ఏ చార్ట్ అయితే కావాలనుకుంటున్నాను నేను అది అనేది తీసుకుంటాను. ఇక్కడ వచ్చే వాటికి 3Dనా లేకపోతే ఏంటని చెప్పేసి తీసుకుంటాను. 3D అని చెప్పేసి చార్ట్ మీద క్లిక్ చేసుకొని ఫార్మేట్లో లేదంటే డిజైన్లో ఒకవేళ చార్ట్ అనేది ఏమన్నా మార్చాలనుకుంటే మారుస్తాను. ఇదనేది ఫీల్డ్ సెట్టింగ్స్ అనేది రైట్ క్లిక్ చేసి హైడ్ ఆల్ ఫీల్డ్ బటన్స్ అనేది లెజెండ్ కూడా నేను తీసేస్తాను యాజ్ వెల్ యాజ్ ఇది కూడా. ఆ తర్వాత డేటా లేబుల్స్ అనేది కావాలి కాబట్టి క్లిక్ చేసి డేటా లేబుల్స్ అనేది తీసుకుంటాను. ఇంకా మనకి ఈ చార్ట్ టైటిల్ అనేది మార్చాలనుకో అప్పుడు ఏం చెప్తాం, ఇక్కడనే క్లిక్ చేసుకొని కౌంట్ ఆఫ్ కస్టమర్స్ అని చెప్పేసి ఎవరు వీళ్ళంతా బై మ్యారిటల్ అని చెప్పేసి ఆ తర్వాత ఎంటర్ అనేది చేస్తాను. ఇది అనేది వచ్చి తర్వాత చార్ట్ క్లిక్ చేసి కంట్రోల్ ఎక్స్ అని చెప్పేసి ఏదైతే షీట్ అనేది ఉందో అక్కడికి వచ్చేపటికి కంట్రోల్ వి అని చెప్పేసి ఇక్కడ పేస్ట్ అయితే చేస్తాను. ఓకే, ఇదంతా బాగానే ఉంది. తర్వాత దీనికి ఒక మోడిఫికేషన్ అనేది చేద్దాం. సో మోడిఫికేషన్ వచ్చేపాటికి ఎలా ఉండేది, ఏదైతే చార్ట్ అనేది చేయాలనుకుంటే సెలెక్షన్ చేసుకొని ఇది అనేది కొంచెం తగ్గించుకుంటూ వెళ్తాం. ఓకే, తర్వాత ఇది అనేది ఏదైతే కావాలనుకున్నా అది అనేది కొంచెం తగ్గిస్తాం. ఓకే, ఇది అనేది ఉంది. తర్వాత వచ్చేవాటికి ఇవి ఉన్నాయి. ఇంకా ఇది అనేది అయిపోయింది 2 డైమెన్షనల్ అనాలిసిస్లో. ఆ తర్వాత గ్రూపు ఇవన్నీ కూడా సేమ్. ఇంకా ఆ తర్వాత ఏమని చెప్తాం మనం ఇక్కడ ఏదైతే మనం డాష్ బోర్డ్ అనేది తీసుకున్నామో ఈ డాష్ బోర్డ్లో ఒక స్లైసర్ అనేది యాడ్ చేయాలనుకో ఏమని చెప్తాం, ఇది అనేది సెలెక్షన్ చేసుకొని ఒకవేళ నేను అట్రిషన్ ఫ్లాగ్ బేస్ చేసుకొని యాడ్ స్లైసర్ అని చెప్పేసి అంటాను. ఇప్పుడు వచ్చేపాటికి అట్రిషన్ ఫ్లాగ్ అనేది నాకు రైట్ క్లిక్ చేసి యాడ్ స్లైసర్ అని చెప్పేసి తీసుకుంటాను. నాకు వచ్చేపాటికి స్లైసర్ అనేది యాడింగ్ అనేది అయింది. అవును, ఇక్కడ వచ్చేపాటికి నాకు కనబడుతుంది. ఆ తర్వాత వీటికి సంబంధించిన మోడిఫికేషన్ చేయాలనుకుంటే స్లైసర్ అని చెప్పేసి తీసుకొని కాలమ్స్ వచ్చేపాటికి నాకు 2 కాలమ్స్ కావాలనుకుంటానని చెప్పేసి తీసుకుంటాను. ఆ తర్వాత ఇది ఎక్కడైతే కావాలనుకున్నానో అక్కడ అనేది తీసుకుంటాను. లేదు ఒకవేళ నాకు 1 కాలమే కావాలనుకో 1 కాలమ్ అని చెప్పేసి ఏదైతే మోడిఫికేషన్ అనేది ఉందో అదనేది మారుస్తాను ఇక్కడ. ఓకే, అట్రిషన్ ఫ్లాగ్ అనేది వచ్చింది. ఆ తర్వాత ఇంకా నాకు కావాల్సింది స్లైసర్ వచ్చేపాటికి
జెండర్ వైస్‌గా నేను కావాలనుకున్నాను. సో, జెండర్ అనేది సెలెక్ట్ చేసుకొని యాడ్ యాస్ స్లైసర్ అని చెప్పేసి అని అంటాను. ఆ తర్వాత దీన్ని కూడా నేను మోడిఫికేషన్ అనేది చేసుకుంటాను. ఇక్కడనే పెట్టుకుంటాను. ఆ తర్వాత ఇప్పుడు నేను ఈ చార్ట్స్ అనేది సెలెక్షన్ చేసుకున్నాననుకో, నాకు ఓన్లీ ఇదనేదే చేంజ్ అవుతుంది. అవునా? కానీ నాకు ఇదంతా కూడా చేంజ్ అవ్వాలనుకో ఏం చేస్తాం మనం? ఏదైతే స్లైసర్ అనేది కావాలనుకున్నామో, ఆ స్లైసర్ అనేది సెలెక్షన్ చేసుకొని స్లైసర్ ఆప్షన్స్‌లో మనకి లేదంటే స్లైసర్ సెట్టింగ్స్‌లో లోడింగ్ అనేది అవుతుంది. ఏం చెప్తాం? స్లైసర్ అనేది సెలెక్షన్ చేసుకొని స్లైసర్ ఆప్షన్‌లో రిపోర్ట్ కనెక్షన్స్ అని చెప్పేసి ఉండిద్ది. ఈ రిపోర్ట్ కనెక్షన్‌లో మనం ఏమైతే ఇప్పటిదాకా సెలక్షన్ అనేది చేసామో, అవన్నీ కూడా మనకి కనబడతాయి. ఏం చేస్తాం? స్లైసర్ అనేది సెలక్షన్ చేసుకొని రిపోర్ట్ కనెక్షన్‌లో ఇప్పుడొచ్చే వాటికి నాకు ఈ టేబుల్‌కి యాస్ వెల్ యాస్ ఇవన్నీ టేబుల్‌కి కూడా నేను కావాలనుకుంటున్నాను. ఓకేనా? సో, అప్పుడేం చెప్తాం? ఏదైతే మనం సెలక్షన్ అనేది చేసామో, వాటినన్నిటికి కూడా ఈ స్లైసర్ అనేది వర్క్ అవ్వాలంటే అదనేది సెలక్షన్ చేసుకొని వీటికి మనం ఓకే అని చెప్పేసని చెప్తాం. ఆ తర్వాత ఓకే అని చెప్పేసని అంటాం. ఎప్పుడైతే నేనిక్కడ మారుస్తున్నానో, ఇప్పుడు నాకు చార్ట్‌లో అన్నీ కూడా మారుతున్నాయి. అవునా? తర్వాత ఏంటి? ఒకవేళ ఇది కూడా కావాలనుకుంటే ఇదనేది సెలక్షన్ చేసుకొని రిపోర్ట్ కనెక్షన్స్‌లో మనకన్నీ కూడా ఇక్కడ డిఫాల్ట్‌గా ఆఫ్‌లో అయ్యుంటాయి. దాన్నొచ్చేపాటికి ఆన్‌లో అనేది చేసుకుంటే సరిపోద్ది. ఈ స్లైసర్ అనేది మనకి ఏమైతే క్రియేషన్ అనేది చేసామో వాటికన్నిటికి కూడా అప్లై అనేది అయ్యిద్ది. తర్వాత ఓకే అని చెప్పేసని అంటాం. ఇప్పుడొచ్చేపాటికి నాకు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ యాస్ వెల్ యాస్ ఫీమేల్ ఎంతమంది అని చెప్పేసని అడిగాననుకో, ఈ విధంగా ఉండిద్ది. లేదు మెయిల్ ఎంతమంది అని చెప్పేసని అడిగాననుకో, ఈ విధంగా ఉండిద్ది. ఓకేనా? ఈ విధంగా. లేదు ఒకవేళ నేను టోటల్‌గా అడిగానంటే ఈ విధంగా. చార్ట్స్ అనేది మనం ఇలా క్రియేట్ చేస్తాం. టాపిక్ 14లో ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ గాని, లేదంటే సింగిల్ సెల్‌కి గాని ఏదైతే మనం ఒక నేమింగ్ అనేది ఇవ్వాలనుకుంటామో అదనేది చెప్పాం ఇక్కడ. ఒకవేళ నేనేమనుకుంటున్నానంటే ఈ సెల్స్‌కన్నిటికి కూడా ఎంప్టీ కాబట్టి, ఈ సెల్స్ అనేది సెలక్షన్ చేసుకొని, ఇక్కడొచ్చేపాటికి నేను ఎంప్టీ అనేది ఇవ్వాలనుకున్నాను. అప్పుడేం చేస్తాను నేను, ఇక్కడొచ్చేపాటికి మనం ఏం చేస్తాం అంటే, ఏదైతే సెల్స్ అనేది కావాలనుకుంటామో, అది సెలక్షన్ చేసుకొని, ఆ తర్వాత ఇక్కడ నేమ్ బాక్స్‌లో ఆ నేమ్ అనేది ఇచ్చి, ఎంటర్ అనేది చేస్తాం మనం ఇక్కడ. అది ఎలా అనేది చూద్దాం ఇప్పుడు. ఇక్కడొచ్చేపాటికి ఏంటి, డేటా అనేది సెలక్షన్ చేసుకుంటాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలని చెప్పేసని, ఇక్కడికెళ్ళి ఇదొచ్చేపాటికి బ్లాంక్ కాబట్టి, బ్లాంక్ అని చెప్పేసని తీసుకుంటాను. ఆ తర్వాత ఎంటర్ అనేది ప్రెస్ చేయాలి. ఓకేనా. ఎప్పుడైతే మనం ఎంటర్ అనేది ప్రెస్ చేసామో, తర్వాత నాకు ఒకవేళ ఆ రేంజ్ అనేది నేను మర్చిపోయాను. ఎక్కడి నుంచి తీసుకున్నా ఏంటని చెప్పేసని. కానీ నేనేం చేస్తాను, ఈ నేమ్ బాక్స్‌లోకెళ్ళి బ్లాంక్ అని టైప్ చేస్తాను. ఆ తర్వాత ఎంటర్ అనేది చేస్తాను. అదంతా కూడా నాకు సెలక్షన్ అనేది అవుతుంది. ఈ విధంగా ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ గాని, సింగిల్ సెల్‌కి గాని మనం ఏం చెప్తామంటే ఒక రేంజ్ అనేది తీసుకుంటాం. దీనివల్ల యూసేజెస్ అనేవి చాలా ఉంటాయి. ఇప్పుడు చూద్దాం అదేంటనేది. సో, ఫస్ట్ నేమ్ రేంజ్. ఇక్కడొచ్చేపాటికి యావరేజ్ ఏజ్ అనేది కనుక్కోమన్నారు. నార్మల్‌గా ఏం చేస్తాం మనం ఇక్కడ యావరేజ్ ఏజ్ అనేది కనుక్కోవాలంటే ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ అని చెప్పేస్తాను. యావరేజ్ ఆఫ్ అని చెప్పేసి ఏజ్ అనేది ఎక్కడుంది మనకి బి కాలమ్‌లో. ఆ వాల్యూస్ అనేది సెలక్షన్ చేసుకుంటాం. కానీ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఇదంతా సెలక్షన్ అనేది చేసుకోకుండా ఈ రేంజ్ అంతా కూడా సెలక్షన్ చేసుకొని నేమ్ బార్‌లోకెళ్ళి ఏజ్ అని చెప్పేసని టైప్ చేసి ఎంటర్ అనేది చేస్తాను. వన్స్ ఎప్పుడైతే ఎంటర్ అనేది చేశానో తర్వాత ఒకవేళ నాకు యావరేజ్ అన్నారు. ఓకే. యావరేజ్ వచ్చేప్పటికి ఏంటిది ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ అని చెప్పేసని ఆ తర్వాత ఇప్పుడు నేను వచ్చేపాటికి ప్రీవియస్ డేటా అనేది సెలక్షన్ చేశాను. కానీ ఇక్కడ నేను ఆ రేంజ్ అనేది కాలిక్యులేట్ చేస్తా కాబట్టి ఇక్కడ ఏజ్ అని చెప్పేసి టైప్ చేస్తాను. వన్స్ ఎప్పుడైతే నేను ఏజ్‌ని టైప్ చేశానో ఇక్కడ ఏమవుతుందంటే నాకు ఒక టేబుల్ లాగా కనబడుతుంది. ఏజ్ అని చెప్పేసని. అవునా? ఇదనేది మనం సెలక్షన్ చేసుకోవచ్చు. లేదంటే ట్యాబ్ అని ప్రెస్ చేసినా కూడా సెలెక్ట్ అనేది అయిద్ది. ఆ తర్వాత ఎంటర్ అని ప్రెస్ చేస్తే సరిపోయిద్ది. ఇక్కడ వచ్చేపాటికి ఏంటి మనకి పైనేమో 4.40 40.25 అని చెప్పేసి కనబడుతుంది. కిందేమో 40.26 అని చెప్పేసి. ఇది జస్ట్ ఏంటంటే మనకి ఈ డెసిమల్స్ అనేది రౌండ్ అప్ అయినాయి అంతే. ఉన్న వాల్యూని మనం తీసుకుంటే డెసిమల్స్ అనేది రౌండ్ అప్ అయినాయి. ఈ విధంగా. ఒకవేళ మ్యాక్స్ కావాలంటే మాక్సిమం ఏజ్ కావాలనుకుంటే ఏం చెప్తాం? ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ అని చెప్పేసని ఏజ్ అని చెప్పి టైప్ చేస్తాను. నాకు వచ్చేప్పటికి అదనేది వచ్చిద్ది. ఆ రేంజ్ అనేది ఆ తర్వాత ఎంటర్ అనేది చేస్తాను. ఈ విధంగా మనకి కనిపించిద్ది. నేమ్ రేంజ్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత మాక్సిమం బ్యాలెన్స్ అయితే ఒకవేళ బ్యాలెన్స్ అనే కాలమ్ ఎక్కడుంది మనకి జీ కాలమ్‌లో ఉంది. ఇదనేది సెలక్షన్ చేసుకుంటూ రేంజ్ అనేది తర్వాత బ్యాలెన్స్ అని చెప్పేసని టైప్ చేసి ఎంటర్ చేస్తాం. ఇక్కడొచ్చేపాటికి మాక్సిమం బ్యాలెన్స్ అంటే ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ అని చెప్పేసని ఏదైతే నేను నేమ్ అనేది రాసానో అదనేది టైప్ చేస్తాను. విజిబుల్ అయ్యిద్ది. తర్వాత ట్యాబ్ అనేది ప్రెస్ చేస్తాను. ఎంటర్ అని చెప్పేసి అంటాను. మాక్సిమం బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఉన్న రేంజ్‌లో అదనేది కనిపించిద్ది. తర్వాత నేమ్ రేంజ్ 2 ఇక్కడొచ్చేపాటికి ఏంటి క్రియేట్ ఏ నేమ్ రేంజ్ ఫర్ టేబుల్ దెన్ ఇంక్లూడ్ రిలవెంట్ ఫార్ములాస్ టు కాలిక్యులేట్ ద మెట్రిసెస్ అని చెప్పేసని. ఇక్కడొచ్చేపాటికి ఏమేమి ఉంది మనకిక్కడ ఈ వాల్యూస్ అనేది ఉన్నాయి. ఏంటి బ్లూ కార్డ్ ఒకటి, ఆ తర్వాత గోల్డ్, ప్లాటినము, సిల్వర్ అని చెప్పేసని. ఒకవేళ నేను బ్లూకి సంబంధించి ఏమన్నా మోడిఫికేషన్ అనేది ఇక్కడ నేమ్ రేంజ్ అనేది ఇవ్వాలనుకున్నా. ఏం చేస్తాను సెలక్షన్ చేసుకొని
బ్లూ వచ్చేవాటికి బి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎంటర్ అని చెప్తాను. గోల్డ్ వచ్చేవాటికి జీ అని చెప్పేసి తీసుకుంటాను. ఎంటర్ అనేది చేస్తాను. ఒకవేళ ఏమైనా వాల్యూస్ అనేది రాయాలంటే ఏంటి ఇక్కడ మనకి మాక్సిమం క్రెడిట్ లిమిట్ ఎక్కడని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. ఓకేనా. సో క్రెడిట్ లిమిట్ కావాలనేది చూసుకుంటాం మనం ఇక్కడ ఎక్కడ ఉందని చెప్పేసి. లేదు ఒకవేళ నేను ఎంటైర్ సెలెక్షన్ చేసుకొని టోటల్ కాబట్టి ఆల్రెడీ నేమ్ అనేది ఉంది. లేదంటే ఏమని చెప్తే మనం ఇది అనేది తీసేసి టోటల్ అనేది చెప్తాను. ఎంటర్ అనేది చేస్తాను. ఓకే. లేదా మనకి ప్రీవియస్గా ఏమన్నా రేంజెస్ అనేది ఉన్నాయంటే ఇక్కడ డ్రాప్ డౌన్లో మనకి కనబడతాయి. ఎప్పుడైతే ఈ డ్రాప్ డౌన్ అనేది నేమ్ రేంజ్ దగ్గర ఇక్కడ క్లిక్ చేస్తాం ఇక్కడనే మనకి కనబడతాయి ఏం తీసుకుంటాం ఏంటనేది. ఒకవేళ రెలవెంట్గా ఫార్ములాస్ అనేది రాయాలంటే యావరేజ్ కావాలంటే ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ అని చెప్పేసి తీసుకుంటాం. యావరేజ్ ఆఫ్ అని చెప్పేసి తీసుకున్న తర్వాత నాకు బ్లూ కార్డ్లో యావరేజ్ అనేది కావాలనుకో బ్లూ అని చెప్పేసి ఎంటర్ అనేది చేస్తాం. ఈ విధంగా ఆ తర్వాత ఎడిట్ నేమ్. ఇప్పుడు మనం క్రియేట్ అయితే చేస్తాం. ఒకవేళ నాకు వద్దు డిలీట్ కానీ లేదంటే ఒకవేళ నేమ్ రేంజ్ అనేది పెంచాలనుకున్నాం అప్పుడు ఏం చేస్తాం మనం ఎక్కడైతే మనం డిలీట్ చేసుకున్నాం ఎక్కడైతే మనం క్రియేట్ చేస్తాం వాటి అనేది మాడిఫై చేయాలంటే ఫార్ములాస్లో నేమ్ రేంజ్లో మనకి కనిపించింది ఇక్కడ నేమ్ మేనేజర్లో. ఇక్కడ మనం ఏమేమైతే క్రియేట్ చేస్తాం అవన్నీ కూడా ఉంటాయి. ఒకవేళ నేను ఏదైతే క్రియేట్ చేస్తానో ఈ టోటల్ అనేది డిలీట్ చేయాలనుకుంటాను సెలెక్షన్ చేస్తాను డిలీట్ అని చెప్పేసి అని అంటాను. ఈ విధంగా ఒకవేళ జీ అని చెప్పేసి అన్నాను గోల్డ్ కార్డ్కి అది ఒకవేళ రేంజ్ అనేది మార్చాలనుకో ఎడిట్లోకి వెళ్ళి నేను మారుస్తాను. ఒకవేళ నేమ్ ఏమన్నా మార్చాలా లేదంటే ఆ రేంజ్ అనేది ఏమన్నా మార్చాలని చెప్పేసి ఈ విధంగా మనం చేస్తాం నేమ్ రేంజ్లో.